ఐటీడీఏ ప్రాంతాలకు ఈ కోటాలతో సంబంధం లేకుండా అక్కడ ఉండే జనాభా ప్రాతిపదికన అదనంగా కొన్ని వేల ఇండ్లు మంజూరు చేయాలని మేము ఈ రోజు అనుకున్నాం. ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా మేము పరిశీలిస్తాము, వాటిని ప్రత్యేకంగా తీసుకుంటాము. ఏంటంటే నిజమైన లబ్ధిదారులు తెలంగాణ మూల పురుషులు, ఈ ప్రాంతానికి ఈ ప్రాంత మట్టి మనుషులు వాళ్ళే. ప్రభుత్వ సంక్షేమ పథకం వాళ్ళకి చేరినప్పుడే మా లక్ష్యం నెరవేరినట్టు. అందుకే ఈ రోజు సీతక్క గారు పదే పదే నా దృష్టికి ఈ ఆదివాసులకు సంబంధించి ప్రత్యేకంగా ఇండ్లు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈ రోజు మా మంత్రివర్గ సహచరుల అనుమతితోని ఆదివాసీలకు ప్రత్యేక కోట, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల కోట కాకుండా అదనంగా ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల జనాభాను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేటలో చెంచులు ఉన్నారు, నల్లమల్ల అడవుల్లో ఉండే చెంచులను గత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేయలే. వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే.